సెంటిమెంట్ అంటే కేసీఆర్ కు వ్యాపారం, ప్రతిపక్ష నాయకుడు కాదు, కమర్షియల్ వ్యాపారి. రాష్ట్ర అవతరణనే ఆయనకు ఇష్టం లేదు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల ఆనవాళ్లే కేసీఆర్ కు నచ్చవు. అధికారిక వేడుకలకే రానోడు అసెంబ్లీకి వస్తాడా? పాకిస్తాన్ లెక్క ఒకరోజు ముందే వేడుకలు చేసుకుంటారా? కేటీఆర్ ఓ పిచ్చోడు, కరెంట్ షాక్ పెడితే చక్కగా అవుతాడు. విద్యుత్ శాఖలో అక్కడక్కడ హరీష్ రావు మనుషులున్నారు. కరెంటుపై సర్కారును బదనాం చేయాలని చూస్తున్నారు. సమ్మక్క సారలమ్మను చంపింది కాకతీయులే. మేం పీడిత ప్రజల కోసం పోరాడినోళ్ళ వైపే ఉంటాం. సెక్రటరేట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్. నిన్న రాకుండా ముందే సెలబ్రేషన్ స్టార్ట్ చేసిండు. ఏం చేసిందంటే ముందే చేసుకున్నాడు. పాకిస్తాన్ లో ఏం చేస్తారంటే ఆగస్టు మనం 15 తారీఖు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వాళ్ళు పాకిస్తాన్ లోకి ఏంటంటే ఆగస్టు 14 తారీఖు నాడే వాళ్ళు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చీఫ్ ఆయన అయితే ఆయన ఏం చేసిందట, ఒకరోజు ముందుగానే అంటే పాకిస్తాన్ లెక్కనే ఆయన కూడా వేడుకలు జరపడం లేదు. వేడుకలకు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ పెట్టిండు. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా ఒక ప్రత్యేక లెటర్ కూడా పంపించినా కానీ నేను రాను నో అట్లా అంటున్నాడు కాక. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం విషయం, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేటీఆర్ పిచ్చోడు కరెంట్ షాక్ పెడితే చక్కగా అవుతాడట. మరి అంటే ఇట్లా కొంచెం మెంటల్ పిచ్చి చేసిన వాళ్ళకు అక్కడ ఎర్రగడ్డ చిన్నప్పుడు నార్మల్ గా మా పెద్దనాన్న కూడా మా బ్రదర్ అట్లా పెడతారంట. అట్లా పెడితే చక్కగా అవుతారని చెప్పేసి అంటున్నారు మరి ముఖ్యమంత్రి. తర్వాత ఇంకోటి ఏంటంటే నిజంగా అక్కడక్కడ హరీష్ రావు మనుషులు ఉన్నారట. కరెంటుపై బదనాం చేయాలని చెప్తున్నారట. మీ పని బరాబర్ అవుతుంది చూసుకోనిగా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మనము. సమ్మక్క సారలక్కను చంపింది కాకతీయులే, మేము పీడిత ప్రజల కోసం పోరాడిన పైన ఉంటామని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే చరిత్రలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అట్లా అని చెప్పేసి మనం ఒకరిని తక్కువ అంచనా వేయడం కానీ ఒకరిని ఎక్కువ అంచనా వేయడం కానీ కాదు. కాకపోతే ఏంటంటే సమ్మక్క సారలకు జరిగినటువంటి అన్యాయం 100% వాస్తవమే. అయినప్పటికీ కాకతీయుల యొక్క అంటే వైభవాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చారిత్రక ఘట్టాలు అంటే కొన్ని విషయాలు మనము నిజాయితీగా ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాణి రుద్రమాదేవి అక్కడ భారతదేశ చరిత్రలోని ఒక అంటే రాణిగా ఉండి మొత్తం అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి తీరు నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అటువంటి విషయాలను కూడా విస్మరిస్తే కరెక్ట్ కాదనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ అంటే కేసీఆర్ కు వ్యాపారమని, ఆ పేరు మీద ఆయన లాభపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అసలు రాష్ట్ర అవతరణనే కేసీఆర్కి ఇష్టం లేదని, తెలంగాణ అంటే ఆయనకు గౌరవం లేదని అన్నారు. అధికారిక వేడుకలకే రాని వ్యక్తి అసెంబ్లీకి వస్తాడని ప్రశ్నించారు. అసలు ఆయన ప్రతిపక్ష నాయకుడా లేక కమర్షియల్ వ్యాపారా అని ఫైర్ అయ్యారు. శనివారం సాయంత్రం తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాటుగా మాట్లాడారు.